ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ రియాక్షన్స్ అంటే ఏంటో చూద్దాం. ఆక్సిడేషన్ అంటే ఆక్సిజన్స్ని యాడ్ చేయడాన్ని ఆక్సిడేషన్ అంటాము. ఎలక్ట్రాన్స్ని లూజ్ చేసుకోవడాన్ని ఆక్సిడేషన్ అంటాము. హైడ్రోజన్స్ని రిమూవ్ చేయడాన్ని కూడా ఆక్సిడేషన్ అంటాము. రిడక్షన్ అంటే హైడ్రోజన్స్ని యాడ్ చేయడాన్ని రిడక్షన్ అంటాము. ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకోవడాన్ని రిడక్షన్ అంటాము. ఆక్సిజన్స్ని రిమూవ్ చేయడాన్ని రిడక్షన్ అంటాము. సో ఇప్పుడు ఆక్సిడేషన్ రియాక్షన్స్ చూద్దాము. ఆక్సిజన్స్ని యాడ్ చేయడాన్ని ఆక్సిడేషన్ అంటాము. ఐరన్కి ఆక్సిజన్ని యాడ్ చేసాం, ఫెర్రిక్ ఆక్సైడ్ అనేది ఫామ్ అయింది. సో ఐరన్ వచ్చేసి ఆక్సిజన్స్ని యాడ్ చేసుకుంది. సో కాబట్టి ఇది ఆక్సిడేషన్ రియాక్షన్. అలాగే రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్స్ NH3 వచ్చేసి N2+H2గా డిసోసియేట్ అవుతుంది. సో ఇక్కడ హైడ్రోజన్స్ని రిమూవ్ చేసాం. సో కాబట్టి ఇది ఆక్సిడేషన్ రియాక్షన్. సో ఇక్కడ మెగ్నీషియంకి హైడ్రోజన్స్ని యాడ్ చేసాం, MgH2 అనేది ఫామ్ అయింది. సో హైడ్రోజన్స్ని యాడ్ చేసాం కదా, సో ఇది వచ్చేసి రిడక్షన్ రియాక్షన్. MgO అనేది Mg+O2గా డిసోసియేట్ అయింది. సో ఇక్కడ ఆక్సిజన్స్ని రిమూవ్ చేసాం. సో ఈ రియాక్షన్ వచ్చేసి రిడక్షన్ రియాక్షన్. తర్వాత లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఆక్సిడేషన్ అంటాం, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని రిడక్షన్ అంటాం. ఎలక్ట్రాన్స్ని లాస్ చేసుకుంటే ఏదైతే లాస్ చేసుకుంటుందో దానిపైన ప్లస్ ఛార్జ్ వస్తుంది, ఏదైతే ఎలక్ట్రాన్స్ని తీసుకుంటుందో దానిపైన మైనస్ ఛార్జ్ వస్తుంది. సో ఆక్సిడేషన్ అంటే ప్లస్ ఛార్జ్ వస్తుంది, రిడక్షన్ అంటే మైనస్ ఛార్జ్ వస్తుంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ సోడియం తీసుకుందాం. సోడియం అటామిక్ నెంబర్ వచ్చేసి 11, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇస్ 2,8,1. సో ఇప్పుడు ఎందుకు ఎలక్ట్రాన్స్ని లూజ్ చేసుకోవడమో గెయిన్ చేసుకోవడమో జరుగుతాయంటే ఆక్టెట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రావడానికి, అంటే 8 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రావడానికి ఎలక్ట్రాన్ని లూజ్ చేసుకోవడమో గెయిన్ చేసుకోవడమో జరుగుతుంది. సోడియం వచ్చేసి 2,8,1 ఉంది కదా. సో ఇప్పుడు ఆక్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రావడానికి ఒక ఎలక్ట్రాన్ని ఇచ్చేస్తే ఒక ఎలక్ట్రాన్ లాస్ అయిపోతే సో సోడియం వచ్చేసి స్టేబుల్ అయిపోతుంది. సో Na+గా అయిపోతుంది. సోడియం ఎలక్ట్రాన్స్ని ఇచ్చేస్తే ప్లస్ వస్తుంది. సో ప్లస్ వస్తే క్యాటయాన్ వస్తుంది. వాళ్ళ ఎలక్ట్రాన్ని లూజ్ అయిపోయింది కదా. సో ఈ రియాక్షన్ని ఆక్సిడేషన్ అంటాము. తర్వాత క్లోరిన్ తీసుకుందాం. క్లోరిన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత? 17. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇస్ 2,8,7. సో ఇప్పుడు ఆక్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రావడానికి క్లోరిన్కి ఒక ఎలక్ట్రాన్ అవసరం. సో క్లోరిన్ అనేది ఒక ఎలక్ట్రాన్ని తీసుకుంటుంది. క్లోరిన్ ఎలక్ట్రాన్ని తీసుకుంటే క్లోరిన్ పైన నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. సో 2,8,8 అవుతుంది. సో ఎలక్ట్రాన్ని తీసుకుంటే అది రిడక్షన్, ఎలక్ట్రాన్ని ఇచ్చేస్తే ఆక్సిడేషన్. ఎలక్ట్రాన్స్ ఎప్పుడు లూజ్ అవ్వాలి, ఎప్పుడు గెయిన్ చేసుకోవాలి అనేది ఆక్సిడేషన్ నెంబర్ చెప్తుంది. ఆక్సిడేషన్ నెంబర్ అంటే ఒక మాలిక్యూల్ లేకపోతే అయాన్లో ఆటమ్స్ యొక్క ఛార్జ్ని ఇవ్వడాన్ని ఆక్సిడేషన్ నెంబర్ అంటాం. సో ఇప్పుడు ఆక్సిడేషన్ నెంబర్ అంటే ఛార్జ్ వాల్యూ. ఆక్సిడేషన్ నెంబర్ పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, 0 కూడా కావచ్చు. సో ఇప్పుడు ఆక్సిడేషన్ నెంబర్ అంటే ఛార్జ్ వాల్యూ. సో ఇప్పుడు ఎలక్ట్రాన్స్ లాస్ అవ్వడమో గెయిన్ అవ్వడమో అంతా ఆక్సిడేషన్ నెంబర్ చెప్తుంది. ఎలక్ట్రాన్స్ లాస్ అయిపోతే అది ఆక్సిడేషన్, ఎలక్ట్రాన్స్ గెయిన్ అయితే అది రిడక్షన్. సో ఎలక్ట్రాన్స్ అనేవి గెయిన్ అయితే నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, ఎలక్ట్రాన్స్ లాస్ అయితే ప్లస్ ఛార్జ్ వస్తుంది. సో ఎందుకు ఎలక్ట్రాన్స్ లాస్ అవ్వడమో గెయిన్ అవ్వడమో జరుగుతాయంటే ఆక్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రావడానికి ఎలక్ట్రాన్స్ లాస్ అవ్వడమో గెయిన్ అవ్వడమో జరుగుతుంది. సో ఎలక్ట్రాన్ లాస్ అవ్వడమో గెయిన్ అవ్వడాన్ని ఆక్సిడేషన్ నెంబర్ చెప్తుంది. సో ఎన్ని ఎలక్ట్రాన్స్ లాస్ అవుతాయి, ఎన్ని ఎలక్ట్రాన్స్ గెయిన్ అవుతాయి అనేది ఆక్సిడేషన్ నెంబర్ చెప్తుంది. సో ఇప్పుడు ఎలిమెంట్ వచ్చేసి ఎలిమెంటరీ స్టేట్లో ఉంటే, అంటే ఎగ్జాంపుల్ కాపర్, ఐరన్ ఎలిమెంటరీ స్టేట్లో ఉంటే ఆక్సిడేషన్ నెంబర్ 0 ఉంటుంది. ఎలిమెంట్స్ గ్యాసియస్ స్టేట్లో ఉంటే హైడ్రోజన్ గ్యాసియస్ స్టేట్ ఏది? H2. అలాగే నైట్రోజన్ గ్యాసియస్ స్టేట్ ఏది? N2. గ్యాసియస్ స్టేట్లో ఉంటే ఆక్సిడేషన్ నెంబర్ వచ్చేసి 0గా ఉంటుంది. సో ఇప్పుడు హైడ్రోజన్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ ఎంత? +1. ఎప్పుడు +1 ఉంటుందంటే హైడ్రోజన్ నాన్ మెటల్తో కంబైన్ అయితే ఆక్సిడేషన్ నెంబర్ హైడ్రోజన్కి +1 ఉంటుంది. అలాగే హైడ్రోజన్ వచ్చేసి మెటల్తో కంబైన్ అయితే హైడ్రోజన్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ వచ్చేసి -1 ఉంటుంది. ఆక్సిజన్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ ఎంత అంటే -2 ఉంటుంది. ఎందుకంటే ఆక్సిజన్ యొక్క అటామిక్ నెంబర్ 8, ఎలక్ట్రాన్స్ వచ్చేసి 2,6. సో ఇప్పుడు 8 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రావడానికి ఆక్సిజన్కి ఇంకా 2 ఎలక్ట్రాన్స్ అవసరము. అంటే 2 ఎలక్ట్రాన్స్ని తీసుకుంటుంది, మైనస్ ఎలక్ట్రాన్ని తీసుకోవడాన్ని మైనస్ అంటాము. సో ఆక్సిజన్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ ఎంత అంటే -2. ఆక్సిజన్కి ఆక్సిడేషన్ నెంబర్ ఎప్పుడు -2నే ఉంటుంది. బట్ ఎక్సెప్ట్ OF2 ఫామ్లో ఆక్సిజన్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ +2 ఉంటుంది. పరాక్సైడ్లో ఆక్సిజన్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ వచ్చేసి -1 ఉంటుంది. పరాక్సైడ్స్ వచ్చేసి H2O2, Na2O2. సో ఇప్పుడు ఫ్లోరిన్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ వచ్చేసి -1. ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్కి ఆక్సిడేషన్ నెంబర్ +1 ఉంటుంది. సెకండ్ ఏ గ్రూప్ మెటల్స్కి ఆక్సిడేషన్ నెంబర్ +2 ఉంటుంది. సో ఇప్పుడు మనం
ఆక్సిడేషన్ నెంబర్ని ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఒక ఆటం యొక్క ఆక్సిడేషన్ నెంబర్ తెలుసు, ఇంకొక ఆటం యొక్క ఆక్సిడేషన్ నెంబర్ తెలీదు. సో ఇప్పుడు ఎలా కనుక్కోవాలంటే న్యూట్రల్ మాలిక్యూల్ అనుకుంటే అప్పుడు ఏం చేయాలంటే, సో ఇప్పుడు న్యూట్రల్ మాలిక్యూల్లో ఏ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ని మనం కనుక్కోవాలి. బి తెలుసు. సో ఇప్పుడు ఏం చేయాలంటే A+B = 0 రాసుకోవాలి న్యూట్రల్ అయితే. సో ఇప్పుడు AB+2 ఉంటే A+B ఇక్కడ మనం ఏని కనుక్కుంటున్నాం. సో A+B = 2 ఇలా రాయాలి. సో ఇప్పుడు AB2 మాలిక్యూల్లో మనం ఏ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ని కనుక్కోవాలి. సో ఇప్పుడు A+ ఎన్ని ఉంటే అన్ని మల్టిప్లై చేయాలి. 2 × B = న్యూట్రల్ కాబట్టి =0. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని ఆక్సిడేషన్ నెంబర్ని కనుక్కుందాం. పొటాషియం డైక్రోమేట్లో క్రోమియం యొక్క ఆక్సిడేషన్ నెంబర్ని ఇప్పుడు మనం కనుక్కోవాలి. సో పొటాషియం ఆక్సిడేషన్ నెంబర్ ఎంత? +1. ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి కదా. 2 × +1 + 2 × ఇది కనుక్కుంటున్నాం. ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి కదా. 2 × కనుక్కునేది X రాసుకుందాం. ప్లస్ ఎన్ని ఉన్నాయి? ఆక్సిజన్స్ 7 ఉన్నాయి. 7 × ఆక్సిజన్ ఆక్సిడేషన్ నెంబర్ -2. ఏం చార్జ్ లేదు కాబట్టి ఏం పెట్టుకోవాలి? =0 పెట్టుకోవాలి. సో ఇప్పుడు 2 × 1 + 2 ప్లస్ ఎన్ని ఉన్నాయి? 2x ప్లస్ 7 2s are 14 ప్లస్ ఇంటూ మైనస్. సో 2x -14 నుంచి +2 ఎంత? -12 = 0. సో X = 12/2 +6. సో క్రోమియం యొక్క ఆక్సిడేషన్ నెంబర్ +6. సో ఇప్పుడు NH4+ మనం నైట్రోజన్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ని కనుక్కోవాలి. సో దీన్ని కనుక్కుంటున్నాం కదా. సో X అనుకుందాం. X ప్లస్ ఎన్ని ఉన్నాయి? హైడ్రోజన్స్ 4 ఉన్నాయి. 4 × హైడ్రోజన్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ ఎంత? ఇది నైట్రోజన్ నాన్ మెటల్. సో హైడ్రోజన్ నాన్ మెటల్తో కంబైన్ అయింది కాబట్టి హైడ్రోజన్ ఆక్సిడేషన్ నెంబర్ +1. సో = ఎంత ఉంది? ఏం లేకపోతే 0 పెట్టుకోవాలి. సో +1 ఉంది కాబట్టి +1 పెట్టాలి. +2 ఉంటే +2 పెట్టాలి. -1 ఉంటే -1 పెట్టాలి. సో X ఈ +4 ఇటు వెళ్తే -4 + 1 -3. సో నైట్రోజన్ పైన చార్జ్ ఎంత అంటే -3. అంటే నైట్రోజన్కి 3 ఎలక్ట్రాన్స్ అవసరం ఆక్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రావడానికి. సో నైట్రోజన్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ ఎంత అంటే -3. సో ఇప్పుడు H2SO4లో సల్ఫర్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ని ఇప్పుడు మనం కనుక్కోవాలి. సో ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? హైడ్రోజన్స్ 2 ఉన్నాయి. 2 × +1. సో ఇది కనుక్కుంటున్నాం. X ప్లస్ ఎన్ని ఉన్నాయి? ఆక్సిజన్స్ 4 × ఆక్సిజన్ ఆక్సిడేషన్ నెంబర్ -2 ఏం చార్జ్ లేదు. సో కాబట్టి =0. సో 2 + X 4 2s are 8 -8 0. సో X ఎంత అవుతుంది? +6 అవుతుంది. సో సల్ఫర్ ఆక్సిడేషన్ నెంబర్ +6. ఇప్పుడు MnO4- Mn యొక్క ఆక్సిడేషన్ నెంబర్ని కనుక్కోవాలి. సో ఆక్సిజన్ ఆక్సిడేషన్ నెంబర్ మనకు తెలుసు, Mnకి కనుక్కోవాలి. సో X అనుకుందాం. X ప్లస్ ఎన్ని ఉన్నాయి? 4 × ఆక్సిజన్ ఆక్సిడేషన్ నెంబర్ -2 ఎంత ఉంది? -1 ఉంది. -1. సో X ప్లస్ 4 2s are 8 -8 -1. సో X ఈ -8 ఇటు వస్తే +8 -1 +7. సో Mn యొక్క ఆక్సిడేషన్ నెంబర్ +7. సో ఇలా మనం ఒక ఆటం యొక్క ఆక్సిడేషన్ నెంబర్ తెలిస్తే ఇంకో దాన్ని ఇలా ఈజీగా కనుక్కోవచ్చు.